గీ తాగుడు చేయబట్టి ఎంతమంది జీవితాలు బర్బాద్ అవుతున్నాయోలా కుటుంబాలే రోడ్ల మీద పడుతున్నాయి. గల్లీకి ఒక బెల్ట్ షాపు చేయబట్టి ఆడోళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి కదా. అందుకే సిద్దిపేట జిల్లా ధర్మారం ఊరోళ్ళు ఏం చేసిరో ఎరికైనా ఆడికి పోయి చూద్దాం రాని. ఆగా చూసిర్రా ధర్మారం ఆడపడుచులు ఉద్యమం చేస్తానల్లా బెల్ట్ షాపుల ముంగట ధర్నా దిగిర్రు. ఆగో బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళను పోటు తిరుతురు పో ఒర్రంగా ఆ షాపును మూపిచ్చిర్రు కదా. అయితే ఈ నడమ ఏడబడితే గడ బెల్ట్ షాపులు మోపోయినాయి కదా. గల్లీలో గివ్వే దుకాణాల ఇంకేమున్నది. ఇంటి ముంగటికే మందత్తా అంటే మందు బాబులు ఊకుంటారు. వాళ్ళకు తాగాలని లేకున్నా గానీ కళ్ళ ముందు కనబడే వరకు పానం అంతా ఇటమటం కాబట్టే ఇక దినం తాగుడు ఊగుడు ఇంటికొచ్చి ఆడోళ్ళను సతాయించుడు లొల్లులు పంచాదులు పైసలన్నీ ఖరాబ్ దిమాగ్ ఖరాబ్ ఇంటిని పట్టించుకోకపోవుడు ఇక గిదే కథనాట. ఇక పాపం ఆడోళ్ళకి ఒక కోస నానుల్లా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయని ఆపకాల వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినిపించుకోలే. ఇక వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరో వాళ్ళకే తెలియాలి మరి. ఇక ఇట్లా కాదని ఊర్లో ఉన్న ఆడోళ్ళందరూ ఒక్కటైర్రు. ఏడేడ బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ షాపుల ముంగట్నే ధర్నా దిగిర్రు. ఇక వాటిని మూయించేదాకా ఆడికెళ్ళి లేవలేపో.